ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని స్పష్టత ఉంటేనే ప్రతిదాన్ని మనం చక్కగా గ్రహించగలుగుతాం. యోహాను సువార్త 1:5 ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. దేవుని యొక్క వాక్యం నీకు తోడై ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం గురించిన వివరణ నీ హృదయంలో ఉన్నప్పుడు, ఆయన నీతో మాట్లాడుతున్నది నీ హృదయంలో స్పష్టంగా ఉన్నప్పుడు, నీ ఆలోచనలు స్పష్టంగా ఉన్నట్లయితే ఆయన ఎలా నడిపించగలడనేది నువ్వు ఖచ్చితంగా గ్రహించుకుంటావు. ఎర్ర సముద్రం యొద్దకు నువ్వు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా దేవుడు నిన్ను తప్పిస్తాడనేటువంటి సంగతి నువ్వు తెలుసుకోగలుగుతావు. కనుక నీ ఆలోచనలు ఎంత స్పష్టంగా ఉంటే, దేవుడి లేఖనాలు నీ హృదయంలో ఎంత బాగా కుమరించబడి ఉంటే, ఆయన హృదయాన్ని అంత బాగా అర్థం చేసుకోగలుగుతావు. ప్రతి విధమైన కీడులో నుంచి, బలహీనతలో నుంచి ఆయన తప్పించగలిగినటువంటి నమ్మిక అది నీ గొప్ప ధైర్యాన్ని పుట్టిస్తుంది. నువ్వు చూస్తుండగానే ఫరో సైన్యం అంతా కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోతారని నువ్వు తెలుసుకోగలుగుతావు. కనుక నీ దర్శనం అనేది అది చాలా స్పష్టంగా ఉండాలి. ఆ దర్శనాన్ని బట్టి నువ్వు పరుగులెత్తాలి. ఆ యొక్క దర్శనాన్ని బట్టి నువ్వు బలాన్ని పొందుకోగలగాలి. దానియేలు గ్రంథము 8:15 దానియేలు నేను ఈ దర్శనం చూచితిని, దాన్ని తెలుసుకున్న తగిన వివేకం పొందవలనని ఉండగా మనుషుని రూపం గల ఒకడిని ఎదుటి నిలిచెను. కనుక దర్శనాన్ని చూడటమే కాదు, దాని గురించినటువంటి గ్రహింపు కూడా ఉండాలి. మన ఆలోచనలు సరిగా లేకపోతే మేలుని కీడిగాను, కీడిని మేలుగాను మనం ఎంచుకుంటూ ఉంటాము. దానిని బట్టి దుష్టికి బలం అనేది కలుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు నీ యొక్క దర్శనము స్పష్టంగా ఉండాలి. నీలో నివసించేటువంటి వాక్యం స్పష్టంగా ఉన్నట్లయితే నీ దర్శనం కూడా స్పష్టంగా ఉంటుంది. ఆ దర్శనాన్ని బట్టి నువ్వు బలాన్ని పొందుకుంటావు. లూకాసు సువార్త 1:22 అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనం కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మూగవాడై ఉండెను. కనుక ఈ లేఖనాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు జకర్యా అనేటువంటి వ్యక్తి ఆలయంలోనికి వెళ్ళి అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. కానీ వెలుపలికి వచ్చినప్పుడు అతడు మాట్లాడకుండా మగవాడిలా ఉన్నప్పుడు వారందరూ కూడా గ్రహించారు. అతడు సేవ చేయ దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాడు. కనుక జకర్యా జీవితంలోని ఒక కార్యం జరిగింది. ఆ కార్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషం కలిగింది. ఆ కార్యం జరిగినప్పుడు అతను నోరు తెరవబడింది. అతను మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఎంతో భయం కలిగింది. ఆ సంగతులన్నీ అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా వ్యాపించింది. ఈ యొక్క సంగతుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అతనికి ఏ పేరు పెట్టాలి, పుట్టినటువంటి బిడ్డకు ఆలోచన చేస్తున్నప్పుడు యోహాను అనేటువంటి పేరు పెట్టబడినప్పుడు అతను నోరు సడలింది. అతను వ్రాతపలక తెమ్మని చెప్పాడు. వాని పేరు యోహాను అని రాశాడు. అందుకు వారందరూ ఆశ్చర్యపడ్డారు. వెంటనే అతను నోరు తెరవబడి 4 సార్లు అతను దేవుని స్తుతించు మాట్లాడసాగాను. కనుక ఈరోజు దర్శనాన్ని నువ్వు స్పష్టంగా గ్రహించుకోగలగాలి. నువ్వు గ్రహించుకోవడానికి లేఖనాలు అత్యధికంగా నువ్వు చదవాలి, దాన్ని ధ్యానించాలి. అప్పుడు గొప్ప దర్శనం యొక్క మహత్యం నీ జీవితంలోని అది నెరవేర్చబడ్డ నువ్వు చూస్తూ ఉంటావు. అపోస్తల కార్యాలు 11:5 నేను యొప్పే పట్టణంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడినైతిని. అప్పుడు ఒక దర్శనం నాకు కలిగిన అది ఏదనగా 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుంచి దిగి నా యొద్దకు వచ్చును. దాని వైపు నేను తేరు చూచి పరీక్షింపగా భూమి యందుండు చతుష్పాద జంతువులను, అడవి మృగములను, ప్రాకిడి పురుగులను, ఆకాశ పక్షులను నాకు కనబడను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని యొక్క శబ్దము నాతో చెప్పుట వింటున్నా. అందుకు నేను, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏది నా నోట ఎన్నడూ పడలేదని చెప్పగా రెండవ మారు ఆ శబ్దం ఆకాశం నుండి, దేవుడు పవిత్రం చేసినవి నీవు నిషిద్ధమైన ఎంచవద్దని ఉత్తరం ఇచ్చాను. ఇలా ముమ్మారు జరిగిన పేతురు జీవితంలో ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అతడు కిందకి దిగేసరికి 3 మనుషులు అతని దగ్గరికి పంపబడ్డారు. అతడు కొన్నేళ్ళు ఇంటికి వెళ్ళాడు. అక్కడ దేవుని యొక్క కార్యం జరిగింది. అక్కడ అందరూ ఆశ్చర్యపడిపోయేలాగా గొప్ప పరిశుద్ధాత్మ శక్తి వారిని కమ్ముకోవడం చూశారు. కనుక కొన్నిసార్లు దర్శనాలను బట్టి నీ హృదయం స్పష్టంగా లేకపోతే నువ్వు గాబరా పడతావు. కానీ దర్శనాలను గ్రహించుకునేలాగా ఈరోజు దైవ సన్నిధిలో నువ్వు కృపను పొందడానికి నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే అది నీకు ఎంతో మేలుగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది క్షేమకరమైన స్థితిలోకి నిన్ను తీసుకుని వెళ్తుంది, నేను హెచ్చిస్తుంది, నేను బలపరుస్తుంది.
ప్రభా మీ దయగలిగిన నష్టాలకి నాయన ఈ సమయంలో అప్పగించి ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్కరూ ఒక మంచి దర్శనము కలిగి ఉన్నప్పుడు ప్రభా చదివేవాడు పరిగెత్తుచూ చదివేలాగానైనా దర్శనం కలిగి ఉన్నప్పుడు అది ఖచ్చితంగా నెరవేర్చడానికి అది ఎంతో గొప్ప కార్యము తండ్రి. ఊహించిన రీతిలో నువ్వు జరిగించడానికి శక్తిమంతుడు ప్రభా. నీ దయగలిగా నష్టాలకు అప్పగించుకుంటుండగా తండ్రి ఎంతమంది అయితే గొప్ప దర్శనములు కలిగి ఉన్నారో తండ్రి అవన్నీ నెరవేర్చబడినట్లుగా నీ రాజ్యం విస్తరించబడినట్లుగా కృప దయచేసి మయంతో నింపి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామములడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె